అకౌంట్ సెటిల్ చేయండి. ఓకే. అలా అయితే ఆటోగ్రాఫ్ తీసుకున్న రోజు ఐడి కార్డ్ చూపించచ్చు కదా. సులభంగా ఒప్పుకుంటారా సార్? రైల్వే స్టేషన్ కి ఆడపిల్లలు రాకూడదు, రేడియో స్టేషన్ కి అమ్మలు రాకూడదు, ఫైర్ స్టేషన్ కి బామలు రాకూడదు అని రూల్స్ పెడతారు కదా సార్. హలో, నేను మిమ్మల్ని వెంటనే కలవాలి. నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడ మా కంపెనీ తాలూక్ గెస్ట్ హౌస్, రూమ్ నెంబర్ 406. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ రెస్ట్ రూమ్ ఎక్కడుంది? ఉదర్ దేక్. థ్యాంక్ యూ. రెస్ట్ రూమ్ ఎక్కడ ఉందని అడిగితే కక్కుస్ చూపిస్తావేంట్రా? క్యా? లిఫ్ట్ రూము, గెస్ట్ రూము, పవర్ రూము, బాత్రూమ్ కూడా అక్కడక్కడ ఉన్నాయి, కానీ రెస్ట్ రూమ్ మాత్రం లేదేంటబ్బా? PANTRY పంట్రై రూమ్ ఎవరన్నా దొరకాలగా ట్రై చేయడానికి. ఆ రోజు పోలీస్ స్టేషన్లో చెక్కులు కనిపించకుండా పోయాయని మీతో అబద్ధం చెప్పాను. తెలుసు. మిమ్మల్ని చూడాలనిపించింది. దానికి ఏదో ఒక సాకు కావాలిగా. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కలవడానికి సాకు కావాలని మీరేగా చెప్పారు. 406 వెళ్ళారు సార్. హే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అదలా ఉంచు, నువ్వేంటి ఇక్కడెక్కడే తిరుగుతున్నావు? రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తున్నాను. ఏంటది రెస్ట్ రూమా? ఆ దరిద్రపు రెస్ట్ రూమ్ కోసం నేను అన్ని ఫ్లోర్లు తిరిగేస్తున్నాను. రాదా, నువ్వు రెస్ట్ తీసుకున్న రూమ్ ఎక్కడ ఉందో చూపించు. నేను ఆ రెస్ట్ రూమ్ చూడాలి. మా సార్ రెస్ట్ తీసుకుంటే అక్కడికే వెళ్తారు. నీకు రెస్ట్ రూమ్ అంటే ఏంటో తెలుసా? ఏంటది? టాయిలెట్. టాయిలెట్? ఎస్. యు మీన్ కక్కు? సరే, నేను మీకోసమే. వస్తాను. తప్పు సార్. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన అమ్మాయితో కరెక్ట్ కాదు సార్. తను ఎవరో నీకు తెలుసా? మా వైఫ్. డైవర్స్ అయిందన్నారు. నా బంగారం చల్లగా ఉండమ్మా. Please remove the chain. I can't remove. It's my wedding chain. This is my wedding ring. I can remove. Why can't you? I'm an Indian woman. We have our sentiments. Okay. కొత్తగా పెళ్ళైన నిన్ను ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న సిటీకి పంపించాలంటే మాకు కొంచెం కష్టంగానే ఉంది. సార్, పక్క స్టేట్ మనల్ని హెల్ప్ అడిగిందంటే అది మన ఏపీ పోలీసుకి దక్కిన గౌరవం సార్. వీలైతే నార్త్ ఇండియా నుంచి భాష తెలియని ఎవరినైనా కమిషనర్గా అపాయింట్ చేయమని చెప్పండి. ఓకే. అటువంటి సిటీకి నేను తీసుకెళితే నేను భయపడుతూ పనిచేయాల్సి వస్తుంది. ఒక్క 2 నెలలు ఓపిక పట్టు. మీరు వెళ్ళండి. అన్నట్టు ఈ 2 నెలలు నువ్వు మీ అమ్మ నాన్న ఇంట్లో ఉండొచ్చుగా. కావాలంటే మీ నాన్నగారు ఆఫీసులో పనిచేయచ్చు కూడా. అయితే ఓ మంచి ఐడియా వచ్చింది. ఇక్కడ ఆఫీస్లో కాకుండా మ్యాంగ్లూర్ ఆఫీస్లో వర్క్ చేస్తూ అక్కడే గెస్ట్ హౌస్లో ఉంటాను. నేను మీకు ఫోన్ చేయను, మీట్ అయి డిస్టర్బ్ చేయను. మీట్ అయినా నేనెవరూ తెలియనివ్వను. అట్లీస్ట్ మీ పక్కనే ఉన్నానన్న సంతోషం అన్న దక్కుతుందిగా. సరే. నాకు వైఫ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందన్న విషయం ఇక్కడ వాళ్ళకి తెలియకూడదని ఎంతో జాగ్రత్త పడ్డాను. సెక్యూరిటీ పర్పస్ కోసం తాళిపుట్ట తీయనని చెప్పిన నా వైఫ్కే డైవర్స్ ఇచ్చానని చెప్పాల్సి వచ్చింది. యు ఆర్ గ్రేట్ సార్. నా వైఫే గ్రేట్.